దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులరా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామున ముందుగా నా యొక్క హృదయపూర్వక శుభాభినందనలు. మరి దేవుడు తన కృపలో మనల్ని అందరినీ కూడా ఎంతగానో కాపాడి మరలా ఈ యొక్క రక్షణ దుర్గం టీవీ కార్యక్రమాల ద్వారా దేవుని వాక్యం పంచుకునే అవకాశం దేవుడు నాకు ఇచ్చిన దాన్ని బట్టి ముందుగా దేవునికి వందనాలు. అలాగే వాక్యం వింటూ మీరు ఎంతగానో బలపడుతూ దైవికంగా ఎదుగుతున్న దాన్ని బట్టి, అలాగే మీ ప్రార్థన అవసరాలు, అలాగే మీ యొక్క ఆర్థిక సహకారం కూడా అందజేస్తూ ఎంతగానో ప్రోత్సహిస్తున్న దాన్ని బట్టి కూడా మీకు అందరికి కూడా ప్రత్యేకంగా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుడు మళ్ళా ఈరోజు వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మరి ఆదికాండము 28వ అధ్యాయము 13వ వచనం నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణ తట్టును వ్యాపించదు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలంగాను నీ సంతాన మూలంగాను ఆశీర్వదింపబడును. ఇదిగో, నేను నీకు తోడై ఉండి నీ వెళ్ళు ప్రతి స్థలమందును నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించేదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా, యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని భయపడి, ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. ఆమెన్. దేవుడి వచనాలు దీవించునుగాక. ఇక్కడ మరి యాకోబు కలిగిన దర్శనములో దేవుడు యాకోబుతో మాట్లాడిన మాటలు మనం నేర్చుకుందాం. ముఖ్యంగా మన సబ్జెక్ట్ ఏంటంటే గత వారం నేర్చుకున్నది ఇది కూడా ఒకటే. దేవుడు మనకి తోడై ఉండి నడిపించే దేవుడు. హల్లెలూయా. కాపాడేవాడు, తోడై ఉండి మనల్ని కాపాడేవాడు, మనల్ని రక్షించేవాడు, విడిపించేవాడు, ఆదుకునేవాడని గత కార్యక్రమంలో మొదటి సెషన్గా చెప్పాము. రెండవదిగా ఈరోజు యాకోబును దేవుడు ఏ విధంగా, యాకోబుకు దేవుడు దర్శనమిచ్చి మాట్లాడి ఏ విధంగా కాపాడి ఆయనకి సహకారం చేశారో ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా ఈ విషయాలు మనం తెలుసుకుందాం. బిడ్డలారా, యాకోబు అంటే అన్నను మోసం చేశాడు. మరి ఇవన్నీ మీకు అందరికీ బైబిల్ చదువుకున్న వాళ్ళందరికీ తెలుస్తుంది. ముందు జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. మరి ఎర్రని కూర కొరకు అన్నకి ఏసావు కూరకి అమ్మేసుకున్నాడు. తర్వాత మళ్ళీ ఆశీర్వదిస్తానని తండ్రి ఆశీర్వాదాల కొరకు మరి ఏసావుకి మరి ఇస్సాకు ఏసావుతో చెప్పినప్పుడు మరి నేనే ఏసావునని చెప్పి మరి యాకోబు మారువేషం వెళ్ళి ఆ అన్నగారికి వచ్చే దీవులన్నీ కూడా పొందుకోవడం మనం చూస్తున్నాం. ఇలాగా అన్నను అలా మోసగించిన దాన్ని బట్టి అతనికి రావాల్సిన దీవులన్నీ కూడా ఇతడు పొందుకోవడం బట్టి ఆ యొక్క అన్నగారికి ఏసావుకి ఎంతో కోపం వచ్చింది. ఇతన్ని చంపివేయాలన్నంత కోపం వచ్చి అతని గురించి చేసినప్పుడు తల్లిదండ్రులు అనగా ఇస్సాకు రెబెకాలు మరి యాకోబుని పిలిచి, నీవు మీ మామయ్య ఇంటికి అనగా రెబెకా అన్నగారి ఇంటికి, లాబాని ఇంటికి వెళ్ళిపోమన్నట్లుగా చెప్పి ఆయన్ని పంపించేస్తున్నాడు. బిడ్డలారా, ఒంటరివాడిగా వస్తున్నాడు. ఎవరూ లేరు, తోడు ఎవరూ లేరు. తల్లిదండ్రులను విడిచిపెట్టాడు. అటు అన్నగారు కూడా ఉద్రేకుడితో ఉన్నాడు. ఎప్పుడు కోపం వచ్చి అతను చంపుతాడు. ఇలాగా మనుషులందరూ అతనికి విరుద్ధం అయిపోయారు. తల్లిదండ్రులు దూరం అయిపోయారు. ఎవరు లేరు. అనాదిగా ఒక్కడిగా ఏకాకిగా ఒక కర్ర చేత పట్టుకొని వారు అతని ఇంటి నుండి ప్రయాణం మొదలెట్టినట్లుగా మనం చూస్తున్నాం. అయితే దేవుడు ఆయనకు తోడై ఉండడం, ఆయన దేవుని ఏర్పాట్లు బట్టి ఉండడం వల్ల అక్కడ చూడండి 10వ వచనంలో ఏమనుందంటే, యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు, సరే బెయేర్షెబా నుండి బయలుదేరాడు, హారాను వైపు వెళ్తూ ఉంటే మరి ఒక చోట చేరి ప్రొద్దు కురుంగినందున
అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడ చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కల కనెను. తనకు తలగడగా చేసుకున్నాడు. అంటే తలదిండ్లు ఎక్కడుంటాయి, ఇంకా ఓ రాడు తలగడగా చేసుకున్నాడు. జనరల్గా వేరే వేరే ప్రయాణం వెళ్ళి వాళ్ళు కూడా మరి ఏమీ లేకపోతే ఏదో రాడో లేకపోతే ఏదో పెట్టుకుని తలగడక చేసుకోవటం జరుగుతుంది. అక్కడ అలాగే చేసుకున్నాడు. పండుకున్నప్పుడు అందులో అక్కడ ఆయనకి ఆ రాత్రి ఒక కల వచ్చింది. ఆ కల్లో దేవుడు అక్కడ ఆయనకి కనపడ్డాడు. చూడండి, అప్పుడు అతను కలగను అందులో ఒక నిచ్చెన. ఏంటి ఆ కల అంటే దర్శనం ఏంటంటే, ఒక నిచ్చెన భూమి మీద నిలువబడి ఉండెను, దాని కొన ఆకాశం నుండెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి. ఇది పరలోక దర్శనం అన్నమాట. ఒక ఆకాశం నుండి భూమి మీద నుండి ఆకాశం మీదకి ఒక నిచ్చెన వేయబడింది. భూమి మీద ఏమో నిచ్చెన ఉంది, దాని కొన ఏమో ఆకాశంలో ఉంది. దాని నుండి ఎక్కుచూ పైచూ దిగుచూ ఆ దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండడం ఆయన చూచాడు. హల్లెలూయా. ఇది యాక్చువల్గా సంఘానికి అంటే రక్షణ ప్రభు అయిన యేసు, ఆ బండ ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. అది అంతా కూడా మానవులకు రక్షణ ఇవ్వడానికి యేసు దేవుని కుమారుడిగా ఆ రాయిగా ఈ లోకానికి వచ్చి మరి ఒక గొప్ప రక్షణ మన కొరకు సిద్ధపరిచాడని ఈ నిచ్చెన, ఆ నిచ్చెనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారని, లేక సంఘము రక్షణ పొందిన మనము పరలోకానికి వెళ్ళే వారంగా ఉన్నామని, పరలోకానికి భూలోకానికి కలిపేదే నిచ్చెన. అదే దేవుడు మానవులకి ఇచ్చే రక్షణ. హల్లెలూయా. సరే, దేవుని రక్షణ గురించి లేక పరలోకం గురించి, ప్రభువు వస్తాడు, వచ్చి రక్షణ ఏర్పాటు చేసి పరలోకం ఇస్తారనే గొప్ప సందేశాన్ని అంతా కూడా దేవుడు ముందుగానే యాకోబుకు తెలియజేసినట్లుగా మనం చూస్తున్నాం. అందుకనే ఇదే విషయాన్ని కూడా అక్కడ మరి యేసుప్రభు వారు యోహాను సువార్తలో ఉచ్చరించారు. దయతో మీరు మనుష్య కుమారుని దూతలు ఎక్కుట దిగుట అన్నట్లుగా అక్కడ చూడండి. దయతో ఆ మాట నేను మీకు చదివి ఇస్తాను. 1వ అధ్యాయము యోహాను 51వ వచనం. మరియు ఆయన మీరు ఆకాశము తెరువబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయు దిగుటయు చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ మనుష్య కుమారుని పైగా ఎక్కుటయు దిగుటయని, అక్కడేమో నిచ్చెన భూమి మీద ఉంది, కొనేమో ఆకాశంలో ఉంది. ఆ నిచ్చెనే ప్రభు అయిన యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మానవాళ్ళందరినీ మనకు రక్షణ ఇచ్చి మనకి పరలోకం ఇచ్చారండి. పరలోకం మనలో వచ్చి దేవుని సన్నిధిని అనుభవించి దేవుని మందిరములో చేరి దేవుడిచ్చిన ఆత్మీయ స్థితిని సంపాదించుకొని రక్షణ పొంది ఆత్మీయ స్థితిని కలిగి పరలోకం వెళ్ళేదే దేవుని మందిరం లేక దేవుని సంఘం. అందుకనే తర్వాత కూడా అంటాడు, ఆయన మెలుకు వచ్చిన తర్వాత కూడా ఆయన ఏమని భయపడి ఏమన్నాడో తెలుసా? యోహాను గారు అయితే ఎక్కుట దిగుట చూతురంటే పరలోక దర్శనం అనేది ఇక్కడ మరి యోహాను ఇక్కడ చెప్తున్నట్లుగా నతనయేలుతో దేవుడు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగే ఇక్కడ మనం ఆదికాండం 28వ అధ్యాయంలోకి చూసినట్లయితే ఆయన మెలుకు వచ్చి యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయెను అనుకొని భయపడి ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోక గవిని ఇదే అనుకుని. హల్లెలూయా. సరే, దేవుని మందిరం అంటే దేవుని సంఘం. దేవుని సంఘములో మనం చేర్చబడాలి. రక్షణ పొందిన మనం ప్రభు మనల్ని అందరినీ కూడా దేవుని సంఘములో నాటుతూ ఉన్నాడు. సంఘములో నాటపడాలి. మారు మనసు పొంది బాప్తిసం పొంది రక్షణ పొంది అక్కడ ఆత్మీయ జీవితాన్ని కలిగి సంఘములో నాటబడుతున్నాడు. దేవుని మందిరముగా మనం కట్టబడాలి. అప్పుడే మనం పరలోకానికి వెళ్తాం. అర్థమైందంటే పరలోకపు గవినిది సంఘము, మందిరము, పరలోకపు గవిని ఇదే అన్నారు. సరే, కాబట్టి ప్రభు అయిన యేసు ఈ లోకానికి రక్షకుడికి వచ్చి మన పాపంని శాపలను కల్వరి సిలువలో ఆయన రక్తం చిందించి ప్రాణం పెట్టి మన అందరికీ ఒక రక్షణ ఇచ్చారు. ఇప్పుడు ఎవరైనా సరే రక్షణ పొందాలంటే ప్రభుని నమ్ముకోవాలి, యేసుని విశ్వసించాలి. విశ్వసిస్తే
గొప్ప రక్షణ దొరుకుతుంది. ఆయనే నిచ్చెన. అర్థమైందండి? ఆకాశానికి భూమికి మధ్యన వేలాడిన ఆ నిచ్చెన యేసుప్రభే. ఆ సిలువే, ఆ సిలువలో ఆయన భూమికి ఆకాశం మధ్యన వేలాడాడు. మళ్ళందరినీ దేవునితో అనుసంధానం చేయడానికి, దేవుని రాజ్యంలో మనల్ని చేర్చడానికి, పరలోకమును ఇవ్వడానికే యేసు మన అందరి నిమిత్తమై ఒక నిచ్చెనగా మరి వచ్చి ఆయన ఒక సిలువ యజ్ఞం ఆకాశాన్ని భూమి మధ్యన వేలాడి మన కొరకు ఒక యజ్ఞం చేశాడు. కనుక వాక్యం ఉంటున్న దేవుని బిడ్డలారా, ఇది యాకోబుకు వచ్చిన దర్శనం, అది ప్రభు ద్వారా నెరవేరుతుంది. ఆయన అక్కడ యోహానులో చెప్తున్నాడు కదా, ఇదిగో ఇక్కడ నుండి మనుష్య కుమారుని పైగా దేవుని దూతలు ఎక్కుటయు దిగుటయు మీరు చూతురని ఉన్నారు కదా. అలాగా దేవుని రాజ్యం అనేది, పరలోకం అనేది ప్రభు ద్వారా మనకు దొరుకుతుంది. ఆయన ఇచ్చే రక్షణ పొందుకున్న తర్వాత మనం పరలోకానికి వెళ్ళే గొప్ప అనుభవాన్ని మనం సంపాదించుకోగలుగుతున్నాం. హల్లెలూయా. సో ఇది దర్శనం, ఆయనకున్నటువంటి దర్శనం అక్కడ ఇచ్చారు. అయితే ఇప్పుడు మనం ఆ దర్శనంలో ప్రభువు మాట్లాడిన మాట మనకు కావాలి. ఇప్పుడు ఎందుకు నేను నీకు తోడై ఉంటాను అనే మాట, ఇదంతా దాని గురించి ఇదంతా మనం చెప్పుకున్నాం. అప్పుడు దేవుడు దానికి పైగా నిలబడి మాట్లాడుతున్నాడు. నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, దేవుడైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదను అని చెప్పి 15వ వచనంలో, ఇదిగో నేను నీకు తోడై ఉండి, ఇది ఇంపార్టెంట్, ఎలా ఉంటాను? నేను నీకు తోడై ఉంటాను. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్పవాడండి. విడిచిపెట్టకుండా తోడై నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు. హల్లెలూయా. నీకు తోడై ఉంటాను. అంతేకాదు, నువ్వు వెళ్ళు ప్రతి స్థలంలో కూడా నేను నిన్ను కాపాడి మళ్ళీ నేను తిరిగి నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించేదను. సరే, మళ్ళీ నిన్ను క్షేమంగా ఇక్కడికి రప్పిస్తాను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని దేవుడు చెప్పాడు. హల్లెలూయా. సరే, విడువను, నిన్ను ఎడబాయను, కాపాడతాను, కాపాడతాను, తోడై ఉంటాను అని, నువ్వు వెళ్ళు స్థలములన్నింటిలో నీకు తోడైండి నిన్ను కాపాడి మరలా ఏ స్థలములో అయితే నీకు దర్శనం పొందావో ఆ స్థలానికి మరలా నిన్ను రప్పిస్తాను. నిజంగా ఎంత గొప్ప దర్శనం అంటే మనం వర్ణించలేం బిడ్డలారా. అదే ప్రకారంగా ఇక్కడి నుంచి ఆయన మరి మానవ ఇంటికి వెళ్ళడం, అక్కడ మరి ఇంచుమించుగా 21 సంవత్సరం అక్కడ ఉన్నాడు. ఎన్నో కష్టాలు అనిపించాడు. ఇంకా దాని గురించి వర్ణించక్కర్లేదు. ఎండకి అక్కడ మామగారితో అతడు చూడండి అనేక సందర్భాలు, అనేక కష్టాలు ఆయన ఎదుర్కొన్నట్లు ఆయన చెప్తున్నాడు. 31వ అధ్యాయము 40వ వచనం నుండి చదివితే మనకు అర్థమవుతుంది. పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతిని. క్షీణించిపోయినాడు ఎవరన్నా బతుకుతారా? క్షీణించిపోతిని. నిద్ర నా కన్నులకు దూరమాయను. సరే, నిద్ర లేదు. ఏమండి, ఈ సిచ్యువేషన్లో ఎవరు బ్రతుకుతారండి? నిజంగా దేవుడు ఆయనకు తోడై ఉండి కాపాడడం వల్లే తప్ప, ఇంచుమించుగా ఇది 21 సంవత్సరాల తర్వాత తిరిగి తన ఇంటికి దేవుడు పిలిచి వస్తున్నప్పుడు, మరి లాబాను వెనకాల అతన్ని తరుముతున్నప్పుడు పలికిన మాటలు, అంటే 21 సంవత్సరాల అనంతరం ఆయన అనుభవాన్ని చెప్తున్నాడు. నేను ఇన్నాళ్ళు నీ దగ్గర పనిచేశాను, అనేక సార్లు నా జీతం మార్చావు, ఎన్నో కష్టాలు పడ్డాను. చూడండి, ఎండకి ఎండాను అంటున్నాడు, మంచుకు తడిశాను, క్షీణించిపోయాను. మనం మంచు దెబ్బ, ఎండ దెబ్బ తిన్నాడు, మంచు దెబ్బ తిన్నాడు, ఎండకి ఎండిపోయాడు, మంచుకు తడిసిపోయి క్షీణించిపోయాడు, నిద్ర లేదు. ఇదివరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటిని. సరే, ఇంట్లో ఎన్నాళ్ళు ఉన్నాడు? 20 ఏండ్లు ఉన్నాడు. నీ 2 కుమార్తె నిమిత్తము 14 ఏండ్లు, నీ మంద నిమిత్తము 6 ఏళ్లను నీకు కొలువు చేసి తిని. ఒక కూతురు కొరకేమో 7 సంవత్సరాలు, ఇంకో కూతురు కొరకేమో 7 సంవత్సరాలు, 14 సంవత్సరాలు అక్కడ ఆ 2 భార్యల కొరకు కొలువు చేశాడు అక్కడ. తర్వాత మందలకేమో 6 సంవత్సరాలు ఆ మందలతో ఉన్నాడు. మొత్తం 20 సంవత్సరాలు అక్కడ జీవించాడు. ఎంత కష్టమో చూడండి, ఎంత శ్రమ. ఎవరు లేరు తోడు, ఎవరు కూడా సాయం లేరు, ఎవరు బంధువులు లేరు, ఎవరు కూడా ఏమీ లేరు.
చూడండి, నీ కొలువు చేసి అయినను నీవు నా జీతము 10 మారులు మార్చితివి. ఎన్నిసార్లు మార్చేసేవాడు. జీతం మార్చడం ఎంత మానాను, సరైన జీతం ఇచ్చేవాడు కాదు. అప్పుడప్పుడు ఒకసారి జీతం ఏమి ఇచ్చాడంటే, చారలు కలిగినవన్నీ గొర్రెలన్నీ నీయి, మామూలు గొర్రెలన్నీ నాయి అన్నాడు. ఎందుకంటే చారలు కలిగిన గొర్రెలు పెట్టవు, ఎక్కడో కానీ చారలు కలిగిన గొర్రెలు ఉండవు, 100కి 1 ఎక్కడో వస్తుంది. సరే, ఎంత తెలివైనడు అతను మేనమామ. ఎన్ని ఇబ్బందులు పెట్టాడు, ఎన్నోసార్లు జీతం మార్చాడు. ఇదిగో ఇలాంటి జీతం ఇచ్చేవాడు. చారలు కలిగినవన్నీ నీ అనేవాడు, పొడలు కలిగినవి నీ, మిగతా అంతా కలరున్నాయని అనేవాడు. అయితే దేవుడు ఆయనకి దర్శనమిచ్చి, దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి, అతని కష్టాన్ని ఎరిగినవాడు కనుక, శ్రమలో తోడై ఉండే దేవుడు కనుక, ఆపదలో ఆదుకునేవాడు కనుక, ఆయనకు ఆర్థిక ఇబ్బందుల విషయంలో సహాయం చేయాలనుకున్నాడు కనుక, వెంటనే దేవుడు ఆయన కలలో కనపడి ఈనేటువంటి గొర్రెలన్నీ కూడా చారలు కలిగిన గొర్రెలు ఏనటం ప్రారంభించాయి. హల్లెలూయా! ఎంత గొప్ప కార్యం. అలాగా దేవుడు ఆయన ఆశ్రయించడం వల్ల ఇతనికి భార్యలు, 2 భార్యలు, అలాగే 11 మంది కుమారులు, 1 కుమార్తె. సరే, కుటుంబం, సంతానం దేవుడిచ్చాడు, మందలిచ్చాడు, ఆస్తినిచ్చాడు, ఐశ్వర్యమునిచ్చాడు. ఈ 21 సంవత్సరాల్లో దేవుడు ఆయన ఎంతగానో ఇచ్చాడు. నిజంగా దేవుడే ఆయనకి ఇవ్వకపోతే ఈయన అంటాడు. ఇంకొక మాట చదువుతున్నా చూడండి. ఆయన నీవు నా జీతం 10 మార్లు మార్చు. నా తండ్రి దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకుకు భయపడిన నా దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల, నా తండ్రి దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు అంటే ఇస్సాకు భయపడిన దేవుడు, ఇస్సాకు కూడా దేవుడు అంటే భయపడ్డాడు అంటది. నాకు తోడై ఉండని ఎడల. హల్లెలూయా! నిజంగా ఎంత గొప్ప దేవుడు అండి. ఈ 20 సంవత్సరాలు దేవుడు నాకు తోడై ఉండకపోతే, తోడై ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి ఉందువు. హల్లెలూయా! సరే, ఏమి ఇవ్వకపోను, వట్టి చేతులతోనే నువ్వు పంపేసిండు. దేవుడు నా ప్రయాసమును, నా చేతుల కష్టమును చూచి, జరా ఇదంతా నేను పడిన దేవుడు నాకు ఇచ్చిన ఆస్తి, ఈ పిల్లలు, ఈ మందలు, గొర్రెల మందలు కూడా దేవుడు నా ప్రయాసమును, నా చేతుల కష్టమును చూచి, పోయిన రాత్రి నిన్ను గద్దించినని లాబానుతో చెప్పెను. కాబట్టి దేవుడు ఆ విధంగా మామగారు ఏమి ఇవ్వకపోయినా, ఏ సహాయం చేయకపోయినా, ఏ విధంగా ఆదుకోకపోయినా కానీ దేవుడు యాకోబుకి తోడై ఉండి భార్య పిల్లలని, పశువుల మందలని, గొర్రెల మందలని, అనేక రకాల ఐశ్వర్యం ఇచ్చి ఈరోజు మందలతో, భార్య పిల్లలతో, సంతానంతో తిరిగి వస్తూ ఉన్నాడండి. హల్లెలూయా! సరే, ఎంత గొప్ప దేవుడు. యాకోబుని దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు, చక్కటి సంతానం ఇచ్చాడు. ఆ 12 మందే 12 గోత్రకర్తలు, 12 మంది ఇశ్రాయేలీలు. కాబట్టి యాకోబును దేవుడు ఎంతగానో తోడై ఉండి, ఎంతగానో కాపాడి, ఎంతగానో దీవిస్తానన్న దేవుడు ఆయన్ని ఎంతగానో దీవించి ఈరోజు ఎంతో సమృద్ధితో తిరిగి ఆయన్ని రప్పిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగే వాక్యం ఉంటున్న దేవుని బిడ్డలారా, నేను దేవుని నమ్ముకున్నాను, నాకెవరు సహాయం లేరు, నాకెవరు తోడు లేరు, నా పరిస్థితి ఏంటి, నేను ఏమైపోతానని నువ్వు భయపడుతున్నావేమో, ఆందోళన చెందుతున్నావేమో. నువ్వు భయపడక్కర్లేదు. ఎందుకంటే నిన్ను విడువని దేవుడు, నీకు తోడై ఉండి నిన్ను విడువను ఎడబాయనని వాగ్దానం చేసిన దేవుడు నీకు సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు. దేవుడు నీకు తోడై ఉండి నిశ్చయముగా నిన్ను కాపాడే దేవుడుగా ఉన్నాడు. ఇక్కడ ఆయన చెప్తున్నాడు, ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు, ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించేదను, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పాడు. హల్లెలూయా! చూసారా, అప్పుడే మళ్ళా తిరిగి వచ్చి అక్కడే ఆ బేతేలులోనే దేవుని మందిరం కట్టడం జరిగింది. బేతేలు అదే స్థలంలో దేవుని మందిరం కట్టబడింది. అతడు ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టాను. బేతేలు అనగా దేవుని మందిరము. హల్లెలూయా! దేవుని మందిరము అక్కడే ప్రారంభమైంది. అదే పరలోకపు గని. ఈరోజుకి ప్రభు ద్వారా, ఆ నిత్యనైన ప్రభు ద్వారా మనకు సువార్త వినిపించబడి మనకి అనేక రకాలుగా రక్షణ ఇస్తూ అనేక విధాలు కాపాడుతూ నడిపిస్తున్న దేవుడే
అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు దేవుడే, ఇశ్రాయేలు దేవుడే. మరి ప్రభు అయిన యేసే మనకు తోడుగా ఉండాలని, మనల్ని రక్షించి మన నిత్య జీవంలోనికి నడిపించాలని ఆయన ఒక నిచ్చెనగా ఈ లోకానికి వచ్చి గొప్ప రక్షణను మనకిచ్చి నడిపిస్తూ ఉన్నాడు. కనుక వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఎవరు లేరని నువ్వు భయపడక్కర్లేదు, కానీ యేసుని నమ్ముకోండి. ఆయనే నీకు తోడు, లేక ఆయనే నీకు ఇమ్మానుయేలు, ఆయనే నిన్ను కాపాడేవాడు, ఆయనే నిన్ను ఆశీర్వదించేవాడు. నిన్నే కాదు, నీ సంతానమును ఆశీర్వదించే దేవుడు. యాకోబును దేవుడు ఆశీర్వదించాడు, చక్కటి సంతానం, 12 మంది కుమారులో కుమార్తెను దేవుడిచ్చాడు. మరి చక్కటి మందలు, గొర్రెల మందలు, మేకల మందలు, అనేక వేల మందలు ఆశీర్వదించి ఆయనకి ఇచ్చాడు. అలాగే నీవు ఒకవేళ ఆర్థికంగా లేమి స్థితిలో ఉన్నావేమో, ఏమీ లేని స్థితిలో ఉన్నావేమో, లేక ఇతరులు నిన్ను మోసం చేసి ఒట్టి చేతులతో నిన్ను పంపేశారేమో, భయపడొద్దు. ప్రభుని నమ్ముకో, నీకు సమృద్ధిగా దేవుడిస్తాడు. మంచి వ్యాపారం ఇవ్వగలడు, మంచి ఆదాయం ఇవ్వగలడు, మంచి ఉద్యోగం ఇవ్వగలడు. ఏ స్థితిలో అయినా సరే దేవుడు నీకు ఇచ్చి ఆశీర్వదించే దేవుడు. హల్లెలూయా. కాబట్టి నరులు ఒకవేళ నరులు నమ్ముకుని మోసపోయి ఉండొచ్చు, నిన్ను వట్టి చేతులతో పంపించే ఉండొచ్చు. దిగులు పడకు, దేవుని నమ్ముకో, ప్రభుని నమ్ముకోండి. ఆయన నీకు చక్కటి సమృద్ధినైన దీవెనలు ఇస్తాడు, ఆశీర్వాదాలు ఇస్తాడు. నీకు ఏ లోటు రాకుండా నీకు, నీ బిడ్డలకి, నీ సంతానానికి కావలసిన సహాయం అంతా చేయగలడు. కాబట్టి ఇక్కడ యాకోబు ద్వారా ఒక గొప్ప సత్యాన్ని మనం నేర్చుకుంటున్నాం. యాకోబు ద్వారా గొప్ప మరి ఆశీర్వాదాలు మానవులకి దొరుకుతున్నట్లుగా మనం చూస్తున్నాం. నిన్ను బట్టి ఇక్కడ రాయబడి ఉంది, నీ సంతానము. చూసారా, దేవుడు అంటున్నాడు, నీవు పండుకొని నీ భూమిని నీకును నీ సంతానానికి ఇచ్చేదని. ఈ స్థలము అలాగే ఇచ్చాడు దేవుడు. అదే ఇశ్రాయేలు దేశం, యెరూషలేం. దేవుని మందిరం కట్టబడింది అక్కడ. అదే ఇశ్రాయేలు దేశం, అది ఆయన ప్రజలకు ఇచ్చాడు ఆ స్థలం అని. సరే, ఈ స్థలము నీకును నీ సంతానమునకు ఇచ్చేదను. నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుక రేణువులు అనవగును. సరే, ఇసుక రేణు అంటే విస్తారమైన సంతతి నీకు ఇస్తానంటున్నాడు. అన్ని వైపులా నీవు వ్యాపిస్తావు, భూమి యొక్క వంశములన్నీ. సరే, నీ ద్వారా, నీ మూలంగాను, నీ సంతానం మూలంగాను ఆశీర్వదించబడును. హల్లెలూయా. కనుక దేవుడు నిన్ను, అంటే యాకోబును బట్టి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క వాగ్దానాన్ని బట్టి భూమి యొక్క సమస్త వంశములు వారిని బట్టి ఆశీర్వదించబడుతున్నాయి. ఇప్పుడు అబ్రహాము నీకు సంతానం ఇస్తానని చెప్పాడు దేవుడు. ఇప్పుడు తర్వాత ఇస్సాకు అనుకోండి, శరీరీతిగా పుట్టిన కుమారుడు, కానీ ఆ సంతానం ఎవరంటే క్రీస్తే. ఆయన ద్వారా మొత్తం సర్వలోక మానవాళ్ళందరూ కూడా ఆశీర్వదించబడుతున్నారు. ఆ నిన్ను బట్టి, నీ సంతానం ద్వారా సర్వభూమి అంతటా ఆశీర్వదించబడతానంటే ఇక్కడ రాయబడి ఉంది కదా, నీ మూలముగాను, నీ సంతానం మూలముగాను ఆశీర్వదించబడును. నీ సంతానం అంటే అక్కడ మరి ఇశ్రాయేలు ప్రజలు అనుకుంటాం, కానీ సంతానము అనేటువంటి మాట ఎప్పుడైతే వస్తుందో అది యేసు ప్రభుకే సాదృశ్యం. ఆ క్రీస్తే ఆయన సంతానం. కాబట్టి ఆయన ఈ లోకానికి వచ్చి మన పాపాన్ని, శాపాన్ని తొలగించి మనల్ని ఆశీర్వదించడానికి, మనలో ఉన్న భక్తిహీనతను, మనలో ఉన్న చెడుగును, మనలో ఉన్నటువంటి అపవిత్రతను, పాపమును అంతటిని విడిపించి మనల్ని రక్షించి పరిశుద్ధులుగా చేసి పరలోకానికి తీసుకువెళ్ళటానికే, అట్టి రకమైన ఆశీర్వాదం మనకి ఇవ్వడానికే యేసు లోకానికి వచ్చాడు. మరి ఇంకా నీవు ప్రభుని నమ్ముకోకపోతే, మరి కొత్త సంవత్సరంలో అయినా ప్రభుని తెలుసుకోండి, ఆయన ఇచ్చే కాపుదలను పొందుకోండి, తోడును నీడను కలిగి ఉండండి. అన్ని విధాల నువ్వు కాచి కాపాడబడతావు. ఎంతగానో దీవించాడు ఆయన, ఎంతగానో ఆశీర్వదిస్తాడు నిన్ను, నీ బిడ్డలను కూడా ఎంతగానో దీవించి, నీకున్న ఆర్థిక ఇబ్బందులు, ఆర్థికపరమైన కష్టాలు ఏమి ఉన్నాయో అన్నిటిని కూడా తీర్చి గొప్ప సమృద్ధినిచ్చి, కడకి రక్షణ ఉంది ఆయనలో కదా, నా రక్షణ అతనికి చూపించాను అన్నట్టుగా దేవుని మందిరం ఉంది అక్కడ. నిన్ను రక్షించి దేవుని మందిరంలో దేవుడు నిన్ను పెట్టి నిత్య జీవానికి, అనగా పరలోకమునకు తీసుకెళ్ళేవాడే మన ప్రభు అయిన యేసు. కాబట్టి ఈ సువార్త, ఈరోజు అందించే ఈ సువార్తను, యాకోబు ద్వారా గొప్ప సువార్తను దేవుడు మనకిస్తూ ఉన్నాడు.
కాబట్టి మనమందరము ఆ దేవుణ్ణి తెలుసుకొని ఆయన ఇచ్చే రక్షణ పొంది దేవుని మందిరంలో చేరి దేవుని రాజ్యం కొరకు అనగా పరలోకపు గవినది పరలోకమునకు చేరే బిడ్డలంగా, ఆ పరలోక రాజ్యానికి వారసులమయ్యే బిడ్డలంగా, ఆ దర్శనాలు చూసే బిడ్డలంగా, స్వరం వినే బిడ్డలంగా, లేక బలహీనతలో వ్యాధులతో ఎవరైనా ఉంటే స్వస్థతలు ఉన్నాయి బిడ్డలు. ఆయన నిన్ను స్వస్థపరచగలడు. ఎలాంటి బలహీనతనైనా నిన్ను బాగు చేయగలడు. ఆయనలో స్వస్థత ఉంది, ఆయనలో రక్షణ ఉంది, స్వస్థత ఉంది. మంచి ఆత్మీయ పరిశుద్ధాత్మ నింపుదల ఇచ్చే దేవుడు ఆయన. మంచి ఆత్మీయత నీకు ఇస్తాడు, ఇచ్చి తన మహిమ కొరకు వాడుకుంటాడు, పరలోకం తీసుకెళ్తాడు. కాబట్టి ఈ గొప్ప సత్యాన్ని మనం అందరం తెలుసుకుని, వాక్యం ఉండి బిడ్డలు అందరూ తెలుసుకొని ఆయన నమ్మి ఆయన ఇచ్చే దేవునిలో ఆశీర్వాదం ఆయనే మనకు నిచ్చిన, ఆయన ద్వారానే మనకు రక్షణ, నిత్యజీవం. రక్షణ పొంది నిత్యజీవానికి సిద్ధపడదాం. అద్వైండు పున్నము నరకము నుండి తప్పించేవాడు పుత్రుడు. కాబట్టి నరకాన్ని నుండి తప్పించి మోక్షంలోనికి తీసుకెళ్తాడు. నిత్యజీవాన్ని మనకు దొరుకుతుంది. అట్టి కృప దేవుడు మీకు అందరికీ సమృద్ధిగా ఈ నూతన సంవత్సరంలో అట్టి రక్షణ, ఆత్మీయ స్థితి లేక స్వస్థతలు, ఆ రకమైన విధానం దేవుడు మీకు సమృద్ధిగా దయచేయాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరమ తండ్రి, ఈ గత 2 వారాల నుంచి ఇదిగో దేవుడు తోడై ఉండేవాడని, విడిచిపెట్టే దేవుడు కాదని, మరి మొదటి కార్యక్రమాలు అయితే ఇదిగో దైవజనుడు నన్ను ఏ విధంగా రక్షించి తోడై ఉండి శ్రమల్లో, నదులు గుండా, ఆపదల గుండా, అగ్నిగుండా వెళ్ళినప్పుడు ఎలా కాపాడుతున్నారు వాక్యం ద్వారా మాట్లాడు. అలాగే ఇదిగో వాక్యం ఉంటాను బిడ్డలు కూడా ఈ సత్యాన్ని తెలుసుకొని నీవే తోడై ఉంటావని, ఎవరు మనుషుల సహాయము మేనమామ ఏ విధంగా చేయకపోయినా దేవుడు నువ్వే ఆశీర్వదించి కావలసినవన్నీ ఇస్తావని యాకోబు ఎలాగైతే మాకు తెలియజేశాడో అలాగ మేము తెలుసుకొని, మనుషులు నమ్ముకుంటే ఏముండదు కానీ నిన్ను నమ్ముకోవడం వల్ల మా స్థితిగతులన్నీ బాగుపడతాయని తెలుసుకొని, నిన్ను విశ్వసించి నీ ద్వారా గొప్ప మేలు దీవులు పొందుకొని ఆ పరలోకానికి సిద్ధపడే కృప అందరికీ దయచేయండి. నిత్య జీవం అనేది నీలో ఉందని ఆయన ఆ పరలోకానికి పొందుకొని నిత్య జీవాన్ని అనుభవించే కృప అందరికీ దయచేయండి. విన్న వాక్యం అందరి హృదయాల్లో పడి అది 100 ఫలించడానికి సహాయం చేయమని, ఈ కార్యక్రమాలను ఇంకా దినదినం అభివృద్ధిలో తీసుకురండి. అనేకులు మేలుకరంగా నీ మహిమకరంగా వాడుకోండి. వీటిని ప్రచారం చేస్తున్న రక్షణ మార్గం ఛానల్ వారిని మీరు మిక్కిలిగా దీవించి నీ మహిమ కొరకు వాడుకోండి. అన్ని విధాల మీరు నడిపించండి ప్రభు. అలాగే ఇదిగో ఫిబ్రవరి 3, 4, 5 తారీఖుల్లో ముమ్మడివరంలో వరల్డ్ పీస్ ఎవాంజలికల్ చర్చ్ ద్వారా ఏర్పాటు చేయబడిన క్రీస్తు సువార్త మహోత్సవాలను బట్టి వందనాలు. వీళ్ళందరూ కూడా ఆ మీటింగ్లో పాలు పొందడానికి సహాయం చేయండి. రాబోయే దైవజనుల ద్వారా చక్కటి వర్తమానాలు ఇచ్చి అనేకులకు మేలుకరంగా, నీ మహిమకరంగా, రక్షణకరంగా వాడుకొనమని, దీవించి ఆశీర్వదించమని, ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించును గాక. థ్యాంక్ యూ.